ఈరోజు మనం తెలుసుకునే దివ్యమైన సంఘటన ఏమిటంటే, గొప్ప దైవజనుడు భక్త సింగ్ అంకుల్ గారి ఆధ్యాత్మిక జీవితము, వారి సేవ, వారి బాల్యము, వారిని గురించి తెలుసుకుని ఉంటున్నాం. తప్పక మనము నీతిమంతుని జ్ఞాపకం చేసుకునడం మనకి ఆశీర్వాదం. మొట్టమొదటిగా ఎంత గొప్ప దైవజనుని గురించి నేనైతే చెప్పడానికి కానీ అయోగ్యుడును. అయితే నాకు ఒక ధైర్యం ఏంటంటే, మా ఇంట్లో మా తాతయ్య ఉన్నాడు అనుకోండి, తాతయ్య గురించి చనిపోయే వరకు చెప్పుకుంటాం. ఆ తాతయ్య రక్షించబడుతుంటే ఇంకా చెప్పుకుంటాం. ఒకవేళ రక్షణానుభవం లేకుండా, ఒకవేళ మన తాతయ్య పేరుగాంచిన వ్యక్తి అనుకోండి, తప్పక చెప్పుకుంటాం. మా తాత గురించి మా నాన్న చెప్పేవాడు, 3 పొలుగులు నిలవబెట్టి జడ అల్లేవాడంట, చివరి తలకాయలు కూడా జడ అల్లేవాడంట. అది చాలా గొప్పది. అది అట్లానే ఒక భౌతిక కుటుంబంలో పుట్టినప్పుడు మన తాత గురించి మనం ఎలాగా చెప్పుకునే పంచుకునే ఆధిక్యత మనకున్నదో, ఆత్మీయ కుటుంబంలో మనం జన్మించినాం గనక మన ఆత్మీయ తండ్రిని గురించి పంచుకుని చెప్పుకునే ఆధిక్యత మనందరికీ దేవుడిచ్చాడు. ఆ తర్వాత పంచుకొనడమే కాకుండా, వినడమే కాకుండా, వాటిని అనుభవించాల్సిన ఆధిక్యత, భాగ్యం మనకున్నది. ఫస్ట్ అంకుల్ గారి, తాతయ్య గారి జీవితం గురించి మనం చూద్దాం. బాల్య జీవితం. నెక్స్ట్ ఆయన రక్షణ జీవితం గురించి చూద్దాం. మూడవది ఆయన సేవను గురించి చూద్దాం. ఈ 3 కూడా అతి త్వరగా పూర్తి అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ దేని గురించి చెప్పండి? బాల్యం. తొందరగా చెప్పండి అందరూ, మళ్ళా చెప్పాలి. ఇప్పుడు బాల్యం గురించి చూద్దాం. నెక్స్ట్ రెండవది ఆయన రక్షణానుభవం గురించి చూద్దాం. మూడవది వారి యొక్క సేవ. ఫస్ట్ బాల్యమును, ఫస్ట్ వన్ అందరూ ఇటు చూడడానికి ప్రయత్నం చేయండి. నేను కాస్త పైకి లేపి చూపిస్తున్నాను. తల్లిదండ్రులు కనపడుతున్నారు, తర్వాత ఒడిలో ఎవరు కనపడుతున్నారు కనుక ఆ బిడ్డే చిన్న భక్త సింగ్ అన్నమాట. 1903వ సంవత్సరం జూన్ నెల 6వ తేదీన దైవజనుడు జన్మించాడు. 1903 తర్వాత జూన్ నెల ఎన్నో తేదీ? 6వ తేదీన. కనుక వీరు సుమారు 5 తరముల నుంచి వారి ఇంట్లో మగపిల్లలే పుట్టలేదంట. 5 తరముల నుంచి పుట్టకపోతే వాళ్ళు అనుకున్నారంట, వారు సిక్కులు గనక ఒకవేళ మగపిల్లోడు పుడితే ఆ పిల్లోడిని సిక్కుగా అంటే గురు నానక్ వాళ్ళకి గురువు, అట్లా ఆయనకి ప్రతిష్ఠ చేద్దాం అని చెప్పి తలంచినారంట. 6 బ్రదర్స్, 3 సిస్టర్స్, మొత్తం ఎంతమంది? 9 మంది. ఇది ఫ్యామిలీ యొక్క చరిత్ర. తర్వాత వారు ఇంత కాలానికి మా ఇంట్లో మగపిల్లోడు పుట్టాడని ఇక అట్లా అనుకున్నట్లుగా ఆ సిక్కు దేవునికి అలాగా ప్రతిష్ఠ చేసినారు. ప్రతిష్ఠ చేసి చక్కగా ఇక ఎప్పుడు కూడా ఆయన చదువుతున్న గ్రంథం, వాళ్ళ సిక్కు గ్రంథం, వాళ్ళకు ఒక పేరు ఉన్నది, గురు గ్రంథ సాహిబ్. గురు గ్రంథ సాహిబ్. చూడండి, అది చదువుతున్న బైబిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం చదువుతున్నాడు? అది బాగా చదువుకుంటూ ఉండేవాడు. రాత్రి పగలు ఆయన బాగా ప్రేమిస్తూ ఉండేవాడు ఆ గ్రంథాన్ని. ఎక్కువగా ఆ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ గుడి ఉండేది, చిన్న గుడి అంట, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండేది. ఆయన చెప్తాడు, మా ఇల్లు మా ఊరే ఒక 20 మంది అంటాడు ఆయన, చాలా చిన్నది అని చెప్తున్నాడు. జోయా అనే ప్రాంతంలో ఆయన జన్మించినారు. జోయా అంటే ఇప్పుడైతే అది పాకిస్తాన్లో ఉన్నది, ఆయన ఆ రోజు జన్మించినప్పుడు భారతదేశంలో ఉన్నది. కనుక ఆ విధంగా భక్తి జీవితంలో దైవజనుడు ఆ మతభక్తిలో కొనసాగుతున్నాడు. అట్లానే 3వ పిక్చర్కి వచ్చినాను. చూడండి, చిన్నప్పటి నుంచి
సుమారు 10వ తరగతి వచ్చే వరకు కూడా ఆయనకి ఈ కళ వస్తూ ఉండేదంట. ఏం కళ అంటే, ఓ పెద్ద కొండ కష్టపడి ఎక్కుతూ ఉండేవాడంట. ఎక్కిన తర్వాత ఆ కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆ కొండ మీద నుంచి కిందికి తోసివేస్తున్నట్టుగా కళ వచ్చేదంట. తోసివేసినప్పుడు కిందికి పడినప్పుడు చూడండి, కోను ఆ యొక్క రాళ్ల మీద పడిపోయి ఆ యొక్క నొప్పులు వచ్చినట్లుగా, నొప్పులన్నీ అయిపోయిన తర్వాత కోనురాళ్ళ కింద పెద్ద పరుపులు ఉన్నాయంటే, మెత్తటి పరుపులు. ఆ పరుపుల మీద పడేవాడంట. మొత్తం మీద ఆ కొండ మీద నుంచి కింద పడడం, ఆ తర్వాత కోన్లు తగలడం, రాళ్ళు తగలడం, ఆ తర్వాత కింద పరుపుల మీద పడినప్పుడు ఆ పరుపు మెత్తని ఆదరణ ఇవ్వటం జరిగేదంట. ఆ దినాలలో ఆయన అనుకునేవాడంట, ఇదే నా జీవితం అయిద్దేమో, ఇట్లాంటి కళలు వస్తున్నాయి ఏంటా అని చెప్పి అనుకునేవాడంట. నిజముగా అదే ఆయన జీవితం అయినది. ఇక చిన్నప్పటి నుంచి వయసు పెరిగే కొలది ఫాదరు మదరు చదివించడం ఆరంభించారు. ఆయన క్రైస్తవ మిషన్ స్కూల్లో చక్కగా చదువుకుంటూ వచ్చాడు. ఇంటర్మీడియట్ వరకు మధ్య మధ్యలో క్రైస్తవ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివాడు. ఇంటర్మీడియట్లో ఆ స్కూల్లో క్రైస్తవ స్కూల్ కనుక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ తీసుకుని పైనేమో అట్లు బాగున్నాయి, కానీ లోపల పేజీలు మొత్తం ఏం చేస్తున్నాడు, ఇది 1919లో ఆయన బైబిల్ చించడం జరిగినది. అందరు చూస్తున్నారా? ఏం చించేస్తున్నాడు? భక్తి సింగ్ సిక్కు మతం మీద ఉన్న అభిమానముతో, క్రైస్తవ మతం మీద ఉన్న ద్వేషముతో ఏం చించేస్తున్నాడు చూడండి. బాల్య వయసులోనే సుమారు ఆయనకి 12 సంవత్సరాలు అట్లా వచ్చే సమయానికి జన్మదినాన్ని ఆధారం చేసుకునే చిన్న వయసులోనే పెళ్లి చేయటం జరిగినది. ఆయనకి డాక్టర్ చేయాలని ఆశ. లాహోర్లో ఆయన డిగ్రీ చదివినాడు. లాహోర్లో డిగ్రీ చదివే టైంలో వాళ్ళ నాన్నగారు వచ్చి కొన్ని యంత్రాలు కొనిన కారణాన వాళ్ళు నన్ను తిప్పుతూ ఉన్నారు, ఆ యంత్రాలు నాకు ఇంకా ఇవ్వలేదు, నువ్వు ఆ సంగతులు చూసుకోమ్మా కాస్త అని చెప్పి వాళ్ళ కుమారుడు భక్తి సింగ్ గారికి అప్పచెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్య మధ్యలో భక్తి సింగ్ గారు వెళ్ళి మా నాన్నకి బుక్ చేసిన యంత్రాలు ఇంకా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంటే అవన్నీ ఇంకా రాలేదు, వస్తాయని చెప్పి టైం ఇస్తున్నారు. టైం తీసుకునే కొలది చివరికి నాన్నగారిని మోసం చేసినారు అనే సంగతి తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఇలాగ డాక్టర్ చదివినానంటే మా నాన్నగారి యొక్క ఆ యొక్క వ్యవసాయ కార్యాలకు ఉపయోగపడలేను, ఖచ్చితంగా నేను ఇంజనీర్ అవ్వాల్సిందే, ఇంజనీర్ అయ్యి నాన్న యొక్క కార్యాలకు ఉపయోగపడి ఇలాంటి మోసాల నుంచి నేను కొంతైనా హెల్ప్ చేయగలనని చెప్పి ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. డాక్టర్ అవ్వాల్సిన ఆయన దేనిగా మార్చుకున్నాడు? ఇంజనీర్గా ఆయన ఆలోచనలోనూ. అట్లా ఫాదర్కి మదర్కి, ఈయనేమో భక్తి సింగ్ ఈ పక్కన ఉన్నాడు, ఫాదరు మదరు వాళ్ళందరూ కూర్చుని డిసైడ్ చేసుకుంటారు ఎడ్యుకేషన్ ఇలాగ చేసుకుందామని. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంజనీర్ చదవాలంటే ఆ రోజులలో మన భారతదేశంలో ఆ చదువు లేని కారణాన ఇంగ్లాండ్ దేశం వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుంటే ఫాదర్ మదర్ ఒప్పుకోరు. మెయిన్ ఫాదర్ ఒప్పుకోకపోతే వాళ్ళ అమ్మగారికి చెప్తాడు, మమ్మీ మీరు ఒప్పించండి, మీ భయం ఏంటి, నేను మతం మారతాననే కదా, నేను మారను, ఖచ్చితంగా నేను మతం మారను, నాకంత నిష్ఠ అని చెప్తే వారంటారు, సరే నేను డాడీతో చెప్తాను, ఒప్పిస్తాను, నువ్వు మాట తప్పకూడదు అని చెప్పి వాళ్ళమ్మనిద్ది. నేను మాట తప్పను మమ్మీ అని చెప్పి ఒప్పించుకుంటారు. ఆ రీతిగా ఫాదర్ని ఒప్పించి బాబును పంపిస్తాము అని ఇంగ్లాండ్ పంపించడానికి నిర్ణయం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళితే 1 నెల రోజులు పట్టిద్దండి, అంత తేలిగ్గా పాస్పోర్ట్ ఇప్పుడు అలా దొరకదు అని అంటే దేవుని దయ వలన సుమారు అరగంటకు పాస్పోర్ట్ వచ్చే ఆధిక్యతను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒక అరగంటలో సిఐడి ఆఫీసర్ యొక్క సంతకం, ఒక రిటైర్డ్ కలెక్టర్ గారు హెల్ప్ వలన సిఐడి ఆఫీసర్ గారి సంతకము తీసుకుని ఆఫీస్కి వెళ్ళడం ద్వారా పాస్పోర్ట్ ఆఫీస్కి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. నెలకు ముందే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన ఆయన ఇంజనీరింగ్లో జాయిన్ అయినాడు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో
ఆయన జాయిన్ అయినాడు. చూడండి, ఇప్పుడు లండన్లో దైవ బిడ్డ కనబడుతున్నాడు. భక్సింగ్ గారే ముందు నిలబడి ఉన్నాడు, వెనక ఆ లండన్ దేశపు యొక్క ఫోటో కనబడుతుంది. రోజులు గడిచే కొలది లండన్ యొక్క సుఖాలు, సౌఖ్యాలు, సంతోషాలు అన్నీ ఆయన అనుభవించడం అలవాటు పడిపోయి కొంతమంది అంటున్నారు, ఈ పిల్లకేంది, ఈ గెడ్డమేంది అట్లా అంటుంటే అది ఆయనకి ఎంతో షేమ్గా, అవమానంగా ఉండేదంట. అవమానంగా ఉండి ఈ పిల్లకెందుకు ఉంచుకోవాలి, గడ్డం ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పి ఆయన పిల్లకని కట్ చేయించుకున్నాడు, ఆ గెడ్డాన్ని కట్ చేయించుకున్నాడు. గెడ్డం కూడా ఫ్రెండ్కి చెప్పాడంట, గెడ్డం పక్కన లైట్గా కట్ చేయరా అంటే ఆయన ఫుల్గా తీసేసినాడంట. సర్లే ఒకటి పోతే ఇంక ఈ పక్కన ఎందుకు ఉండాలి అని ఇది కూడా తీసేయమని చెప్పాడంట. రెండు వైపులా గడ్డం తీసేసుకున్నాడు. రెండు వైపులా గడ్డం తీసేసుకుని చూడండి మనకి ఎట్ట కనపడుతున్నాడంటే, మీరు ఫోటోలో ఎంతవరకు మరి కనపడుతుందో చాలా చక్కగా ఆయన గడ్డం లేకుండా, పైన పిలక లేకుండా ఉన్నాడు. ఇక క్లబ్బులకి అలవాటు పడిపోయాడు, త్రాగుడికి అలవాటు పడిపోయినాడు, సిగరెట్కి అలవాటు పడిపోయినాడు, అన్ని విధములుగా సౌఖ్యానికి అలవాటు పడిపోయి ఆయన నేర్చుకునే అలవాటు లేదు. ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో రూమ్లో కూర్చుని అనుకుంటున్నాడంట, మా అమ్మకి నేనేం చెప్పాను, మా నాన్నకి నేనేం చెప్పాను, ఏ ప్రమాణంతో వస్తే నేను ఏంటి నేర్చుకున్నది, ఇంగ్లాండ్ వచ్చి చదువు నేర్చుకుంటున్నాను, చదువుతో పాటు నేను పూర్తిగా పాడైపోయినాను, ఒక వేషధారణ అయిపోయినాను, ఇట్లాగా పాడైపోయినాను. ఏంటా నాకు ఈ దేశం ఏం నేర్పింది అని అంటే, నేను నాస్తికుడిని అయిపోయినాను, తర్వాత నేను ఒక యూరోపియన్ అయిపోయినాను, మూడవదిగా నేను బాగా అన్ని విధములైన పాపాలకి అలవాటు పడిపోయినాను, నా జీవితం ఈ రీతిగా నష్టపోయినాను. నేను నేర్చుకుంది ఏంటి అంటే ఆయన అంటాడంట, సారీ నేర్చుకున్నాడంట. ఎవరికన్నా పొరపాటుగా ఏదన్నా చేసినాడు అనుకోండి, సారీ అని చెప్పడం. తర్వాత ఎవరన్నా మనకి మేలు చేసినారనుకోండి, థ్యాంక్ యూ అనడం. ఇలాగా పాపమంతా కూడగట్టుకుని సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, ఇవి నాకు నేర్పించినాయి. టోటల్ గా నన్ను లండన్ లో నా జీవితం అంతా పాడు చేసుకున్నాను అని చెప్పి బాధపడతా, కుమిలిపోతా అంతా నిద్రకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఈ దైవజనుడు ఏ ఇంట్లోనైతే అద్దెకుంటున్నాడో, ఇక్కడి నుంచి బాగా గుర్తుంచుకోండి, బాల్యము వరకు ఆయన జీవితం ఏ రీతిగా రోజు రోజుకి నష్టపరుచుకున్నాడో అది మనం చూశాం. కొన్ని సందర్భాలలో దేశం మారిన, మన దేశంలో ఉన్న అలాగే అవ్వచ్చు. ఆయన దేశం మారి పాడైపోయినాడు అనుకోవటం కరెక్ట్ కాదు, కానీ ఎక్కడున్నా మనం జన్మతో ఎవరమే పాపులం, కర్మతో పాపులం. దేశం మారకపోయినా ఈ దేశంలో ఉండగా, భారతదేశంలో ఉండగా భక్సింగ్ గారి జీవితం రూమ్లో చదువుకునేటప్పుడు ఇలాగా, ఇదే చదువుకునే బుక్ అనుకోండి, బుక్ లోపల ఈ బుక్ లోపల చెడు పుస్తకాలు పెట్టుకుని అట్లా చూస్తా చదువుకుంటా ఉండేవాడంట. వాళ్ళ నాన్న వచ్చి, బాబు బాగా చదువుకుంటున్నావా, పరీక్షలు కదా అంటే, అవును డాడీ బాగా చదువుకుంటున్నాను. లోపలే బుక్ ఉంది, లోపలే పుస్తకం ఉన్నది, చెడు పుస్తకం అన్నది, చదవకూడనిది, చూడకూడని బుక్స్ లోపల పెట్టుకుని వాళ్ళ నాన్నకి నేను బుక్స్ చదువుతున్నాను అని చెప్పేవాడంట. సరే నువ్వు చదువుకుంటావంటే నీకు మిల్క్ ఒక గ్లాస్ తీసుకుని వస్తాను అంటే, సరే డాడీ ఓకే తీసుకురప్పు అంటే, భారతదేశంలోనే ఆయన జననంలో ఏమైపోయినాడు, ఎంతో పాడైపోయినాడు. కనుక మనిషి జీవితమే మన జననమే బలహీనమైనది. అందుకనే యేసు ప్రభు జన్మలో పాపం లేనివాడు గనక కర్మ పాపం చేయలేదు. మనం జన్మలో పాపులం గనక కర్మ పాపులమైనాం. అది భారతదేశంలో ఉన్న అట్లానే అయిపోతాం, లండన్లో ఉన్న అట్లానే అయిపోతాం, ఏ దేశంలో ఉన్నా అలాగనే అయిపోతాం. అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆ అంకుల్ గారు రెంట్కుండే ఆ యొక్క ఇల్లు, మిస్సెస్ కెంప్ అని సిస్టర్, చూడండి ఆమె అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని వాయిస్తూ ఉన్నది. భక్సింగ్ గారు ప్రతి ఆదివారం కూడా ఇలాగా సెటిల్ ఆడటానికి వెళ్ళి లేట్ అవర్స్ లో ఇంటికి వచ్చేవాడు. లేట్ అవర్స్ లో ఇంటికి వస్తుంటే వాకిట్లోనే అడిగేదంట, ఏంటండి అని అంటే, ఈ మ్యూజిక్ నీకు ఇష్టమేనా అంటే, నాకు చాలా ఇష్టం అబ్బా మ్యూజిక్ అంటే అని అంటూ ఉండేవాడంట. ఆమె కూడా సంతోషంగా సరే వచ్చి కూర్చోమంటే వచ్చి కూర్చోగానే
కాఫీ టీ ఇచ్చేదంట. ఆ మ్యూజిక్ అంతా ఇరిపించి, సరే వెళ్ళొస్తావా అంటే వెళ్ళొస్తానని చెప్పేవాడంట. ఆ రూమ్కి వెళ్ళేవాడు. ఆమెమో ఓనరు, ఆయనకి అదే ఇంట్లో రూమ్ ఉన్నది. అట్లాగా మధ్య మధ్యలో బట్టలు ఉతికేదంట, మధ్య మధ్యలో వంట పనికి ఆమె వండిన కూరలు, వండిన భోజనం పంపించేదంట. ఆ మిసెస్ కెంప్ అనే ఆమె భక్తి సింగ్ గారి కొరకై, రక్షణ కొరకై ఎంతో కాలము, ఇంగ్లాండ్లో ఉన్నంత కాలము, ఆ ఇంట్లో ఉన్నంత కాలము చక్కగా ఆమె ప్రార్థన చేసింది. భక్తి సింగ్ గారు అంటారు, నా రక్షణ కొరకై, నా ఆత్మీయ క్షేమం కొరకై బాగా సహకరించిన, నాకు తెలియకుండానే ఆమె ఎంతో ఉపయోగపడినది అని చెప్పాడు. ఆమె పేరు మిస్సెస్ కెంప్. కెనడా వెళ్ళేటప్పుడు ఇట్లాగా ఎవరైనా కానీ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ పిల్లలు వేసవి సెలవులలో కెనడా వెళ్ళడానికి మీరు రెడీ అయితే మీకు కొంత ట్రైనింగ్ ఉపయోగపడిద్ది, కెనడాకి ప్లాన్ చేసుకోండి నేను చెప్పగానే ఆయన వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ కొంతమంది కెనడా వద్దు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే, నో నేను వెళ్లాల్సిందే అని చెప్తాడు. సరే నన్ను సరిగా చూడకపోయినా నేను వస్తానని చెప్పి కెనడా బయలుదేరి, దేనిలో వెళుతున్నారు? కెనడా దేనిలో వెళుతున్నాడు? పైన ఏముంది చూడండి, ఏం కనపడుతుంది? షిప్ కనపడుతుంది. ఆ ఓడలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్ లో వర్షిప్ జరుగుతున్నది. మీకు ఇష్టమైతే ఎవరైనా వచ్చి ఆరాధనలో పాలు పొందొచ్చు అనగానే భక్తి సింగ్ గారు ఆ ఆరాధనకి వెళ్ళాలని ఆశిస్తాడు. నేను మా దేశంలో ఉన్నప్పుడు హిందువుల గుడికి వెళ్ళాను, మహమ్మదీల ఆ యొక్క మసీదుకి వెళ్ళాను. ఏం పోయింది, వెళ్ళొద్దాం. వర్షిప్కి వెళ్ళిన తర్వాత మ్యూజిక్ అయిపోయింది దాకా పాటలు విన్నాడంట. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వాక్యమంతా అయిపోయింది, ఇంకా వాక్యమంతా అయిపోయింది దాకా నిద్రపోయినాడంట. ప్రార్థన చేసుకుందామన్నాడంట. ప్రార్థన అన్నప్పుడు పైకి లేచి వెళ్ళిపోవడానికి అటు ఇటు చూస్తున్నాడంట. అటు ఇటు చూస్తుంటే అందరూ మోకరిచ్చారు, ఎటు వెళ్ళడానికి ఖాళీ లేదంట ఆయనకి. ఖాళీ లేకపోతే వాళ్ళకి వెంటనే మనస్సాక్షి అందంట. అన్ని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు, గుడికి కానీ అలాగా వారి యొక్క మసీదుకి కానీ యొక్క హిందువుల గుడికి వెళ్ళినప్పుడు ఇట్లా నువ్వు బయటికి వెళ్ళేవాడువా, ఏమైంది కాసేపు ఉండు అని చెప్పి మనస్సాక్షి అనగానే ప్లేస్ ఎటు లేదు, మనసు కూడా ఒప్పిస్తుంది. వెంటనే ఆయన సరే అందరూ మోకరించారు, నేను కూడా మోకరిద్దామని చెప్పి మోకరించాడంట. మోకరించిన క్షణములోనే యేసుక్రీస్తు జీవముగల దేవుడు ఆయన చెప్తాడు, ఒకలాంటి మహిమ నన్ను ఆవరించేసింది, ఒకలాంటి శక్తి నన్ను కమ్ముకున్నది నా నోట్లో నుంచి. యేసుక్రీస్తు జీవముగల దేవుడు, యేసుక్రీస్తు జీవముగల దేవుడు. ఆ మాట నాలోకి వచ్చేసింది. ఇక నా హృదయం అంతా పులకరించి ఏదో ఒక మహిమా శక్తి నాలోకి వచ్చినట్లు అయిపోయింది అని చెప్పి ఆయన అంటాడు. ఆ తర్వాత తిరిగి దేవుని దయ వలన మరలా ఇంగ్లాండ్ వస్తాడు. ఇంగ్లాండ్ వచ్చి 16 నెలల తర్వాత మరలా కెనడా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మరలా కెనడా వెళ్ళిన తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంకు మేనేజర్ గారు ఆ యొక్క దైవజనుడు భక్తి సింగ్ గారికి పరిచయం అవుతాడు. ఆ పేరు హ్యాన్సన్, బ్యాంకు మేనేజర్ గారి పేరు. ఆయన పరిచయం అయితే ఆయన్ని కలుసుకుంటాడు. కలుసుకుని మరి నాకు ఒక బైబిల్ ఇస్తారా అని అడుగుతాడు. మీరు ఇండియన్స్ బైబిల్ చదవరు కదా అంటే, లేదు నాకు చదవాలని అనిపిస్తుంది. 16 నెలల క్రితం నేను కెనడా దేశంలో కాలు పెట్టాను. ఆ ఓడలో ఏమేమి జరిగిందో ఆ సందర్భం అంతా హెన్సన్ అనే ఆయనకి చెప్పాడు. చెప్తే అప్పుడు బైబిల్ ఇస్తాడు. ఆయన జేబులో ఉన్న న్యూ టెస్టిమెంట్ ఇస్తాడు. ఆ న్యూ టెస్టిమెంట్ చదవటం ఆరంభిస్తాడు. మొదటి రోజు మత్తయి సువార్త, రెండవ రోజు మార్కు సువార్త, మూడో రోజు ఉదయకాలం లూకా సువార్త. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడో దినముకు వచ్చే సమయానికి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఆ విధంగా నీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఒకడు కొత్తగా జన్మించితే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. అట్లానే మోకాళ్ళ మీద ఉండి, ప్రభు ఈ వచనం అర్థం ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పాడంట. ఈలోపు ఆయన ఎర్రటి మనిషి గనక నల్లటి ఏం కనపడుతుంది చూడండి. జనరల్ గా ఇక్కడ కలర్స్ వేరు కావచ్చు, చుక్కలు చుక్కలు వచ్చేస్తున్నాయి. రియల్ గా ఆయన శరీరం మీద వచ్చినాయి అని చెప్పి మన దైవ మర్మాల్లో కూడా రాశాడు. ఈ మచ్చలేంటి ప్రభు అని అడిగినాడంట. ఈ మచ్చలే నీ పాపాలు. అప్పుడు భక్తి సింగ్ గారు అన్నాడంట, నిజం, నేను మా దేశంలో ఉన్నప్పుడు పాపం చేసినాను, మా ఇండియాలో.
సేమ్ అట్లానే లండన్ వచ్చి కూడా నేను పాపం చేసినాను, నిజం నేను పాపిని, నా పాపములు క్షమించు. తర్వాత వెంటనే ఇది నీ కొరకు చిందించబడిన రక్తం అన్నాడంట. దీని అర్థం ఏంటి అని అన్నాడంట, ఆ మచ్చలన్నీ శుద్ధిపరచబడాలంటే, ఆ పాపాలన్నీ మరకలు పోవాలంటే రక్తములో శుద్ధి చేయబడాలి. ఆ రక్తమే నేను చిందించిన రక్తం. అట్లాగా ఆ రెండు విషయాలు ఆయన మారు మనసు పొందటానికి, పాపములు ఒప్పుకోవడానికి ఆయనకి మేలుగా మారిపోయినాయి. బాల్యాన్ని చూసాం మనం, ఎంత బలహీనమైపోయినాడో. రెండవది, ఆ విధంగా తను పాపాలు ఒప్పుకుని దైవజనులు చూడండి ఇంకా చక్కగా ఆ ఇంటితోనే స్నేహం కలిగి ఉంటున్నారు. హెన్సన్ అనే వారి ఇంటితో, హెవార్డ్ అనే ఆమె సిస్టర్ భార్య, హెన్సన్ అనే ఆమెము భార్య భర్తలు. చూడండి, వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఈ పక్కన ఉన్న వాళ్ళు, ఈ పక్కన పెద్ద ఫోటో ఎవరిది? భగత్ తాతయ్యది. ఆ రీతిగా వారిద్దరితో కలిసి, వారిద్దరికి 2 పిల్లలున్నారు. 11 సంవత్సరాల బిడ్డ, 13 సంవత్సరాల బిడ్డ, 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి. ఆ నలుగురితో కలిసి ప్రియబిడ్డలారా ఈ సన్నివేశాన్ని బాగా వినండి, శ్రద్ధగా వినండి. ఇంకా ఎక్కువ ముందుకు పోకుండా ఆపివేసినా కూడా చాలా సంతోషం. మనందరం చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఇది. ఏమిటంటే ఆ ఇంట్లో ఆయన అంటాడు, ఇది నా ఆత్మీయ జీవితానికి ఎంతో గొప్ప ట్రైనింగ్ ప్లేసు, ట్రైనింగ్ ఇచ్చిన ఇల్లు అని చెప్తాడు ఆయన. ఆ ఇంట్లో బైబిల్ ఇక మళ్ళా ఫుల్ బైబిల్ వాళ్ళు ఇచ్చారు. డిసెంబర్ నెల వస్తే బహుమతులు పంపుకుంటారు. ఆ రీతిగా డిసెంబర్ నెల వచ్చింది కనుక నీకు బహుమతి ఇస్తాను అని అంటాడు భక్సింగ్ గారితో, హెన్సన్ గారు. అంటే అప్పుడు భక్సింగ్ గారు అంటారు, నీకు నేను డబ్బులు ఇవ్వలేను, బహుమతులు కూడా ఇవ్వలేను, నాకే బహుమతి ఇవ్వద్దంటే, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నీకు ఒక బహుమతి ఇస్తా, నీకు ఇష్టమైంది బైబిల్ కదా అని చెప్పి బైబిల్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన పెద్ద బైబిల్ తీసుకుంటాడు. ఆదికాండము మొదలుకొని 3 నెలలలో ప్రకటన గ్రంథం వరకు చదివినాడంట. ఎన్ని నెలలలో? 3 నెలలలో మొత్తం చదివినాడు. ఎంత ప్రభావితం చెందినాడో ఆయన అదంతా చెప్తాడు. ఆయన బాప్తిజానికి 2 సంవత్సరాలు ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, బాప్తిజము అవసరం లేదు, వాక్యం చెప్పొచ్చు, అలాగే సాక్ష్యాలు చెప్పొచ్చు, బాప్తిజం అవసరమే లేదని చెప్పి ఆయన అనుకుంటాడు. అయితే దేవుడు అద్భుతంగా లేదు, బాప్తిజం కూడా అవసరమేనని మత్తయి సువార్త ఉదయకాల ధ్యానములో ఒకరోజు 3వ అధ్యాయం ఆ విధంగా 13వ వచనం ద్వారా దేవుడు మాట్లాడితే, అది కూడా క్లియర్గా ఈ రోజు మాట్లాడాడు. తెల్లారి పొద్దున్నే చూడండి బాప్తిజం కూడా తీసుకుంటాడు. ఈ బాప్తిజం తీసుకోక మునుపు ఒకరోజు ఫోన్ వస్తుంది భక్సింగ్ గారికి. హలో, మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్తావా అని చెప్పి అడుగుతారు. ఓ తప్పగా వచ్చి వాక్యం చెప్తాను, కొంచెం డైరీ జ్యూస్ చెప్తాను అని అంటాడు. ఓ సరే, డైరీ జ్యూస్ చెప్పమంటారు. కాసేపటికి ఫోన్ చేస్తారు మళ్ళా వాళ్ళు, ఆ డైరీ చూశాను, నేను ఖాళీగా ఉన్నాను, ఆదివారం మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తాను అంటాడు. అప్పుడు బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకోక మునిపే చాలా స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడు, సాక్ష్యం చెప్తుండేవాడు. ఇప్పుడు ఈయన గారి భార్య హెవార్డ్ అనే సిస్టర్ అంది, సే బ్రదర్ భక్సింగ్, దేవుణ్ణి అడిగి నువ్వు అక్కడికి వెళ్తానని చెప్పావా, నీ అంతటి నువ్వు చెప్పావా అని చెప్పానది. ఆవిడ వెంటనే ఆయన అంటాడు, భక్సింగ్ గారు, దేవుణ్ణి అడిగేది ఏంటి, దేవుడి పని మళ్ళీ దేవుణ్ణి అడిగి మనం చేస్తామా, నేను చేసేది దేవుడి పని గనక ఇంకా దేవుణ్ణి అడగాల్సిన పని ఏం లేదు అని చెప్పి అంటాడు. ఆ రోజు నుంచి నా విషయాల గురించి పట్టించుకుంటారా, ఇట్లా మీరు నన్ను అంటారా అని చెప్పేసి ఇంట్లోనే ఉంటాడు గాని వీళ్ళతో పలికేవాడు కాదు భక్సింగ్ గారు. అట్లా రోజులు గడిచి ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నీవు వారిని ఎంతో ప్రేమించి నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మంచి విషయాలు చెప్పేవాళ్ళైతే వాళ్ళ నడిపింపు నువ్వు తప్పుగా అంచనా వేశావు, వాళ్ళు చెప్పింది కరెక్టే, నా పనైనా నన్ను అడిగి చేయాలి, నన్ను అడగకుండా నువ్వు చేయడానికి వీల్లేదు. బిడ్డలారు, ఈ ఒక్క మాట ఇదే అందరూ ప్రాముఖ్యమైన ఘట్టమని. దేవుని చిత్తాన్ని ఎరుగుట అనేది ఏ ఇంట్లో నేర్చుకున్నాడంటే, ఏ ఇంట్లో? సిస్టర్ హెవార్డ్ బ్రదర్ ఎవరు, హెన్సన్ అనే ఆ మంచి ఇంట్లో నేర్చుకున్నాడు ఆయన. ఈ ఒక్క మాట ఈనాడు ప్రపంచమంతా దేవుడి చిత్తం. నేను చాలాసార్లు అనుకునేవాడిని,
భారతదేశం నుంచి ప్రపంచానికి దేవుని మాటలు తీసుకెళ్లాడు. అలాగే దేవుని చిత్తాన్ని గ్రహించడం నేర్పించాడు అనేది. అసలు దేవుని చిత్తాన్ని ఎరుగుట ఆయనకి నేర్పించింది ఎవరు? ఈ యొక్క హ్యాన్సన్ తర్వాత హేవార్డ్ కుటుంబం. ఆ ఇంట్లోనే మిషనరీలు ఎంతో మంది వచ్చిపోతుండే వాళ్ళంట. వాళ్ళకి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో, వాళ్ళని ఎలా ప్రేమించాలో, ఆర్థిక ఇబ్బందులు వస్తే ఎలా దేవుని మీద ఆధారపడి, వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరికి పిల్లలు, ఆ పిల్లలిద్దరంట ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. ఒకరోజు అడిగినాడంట, ఏం చేస్తున్నారు మీరు ప్రార్థన అని భక్సింగ్ గారు పిల్లల్ని అడిగితే పిల్లలు అన్నారంట, అంకుల్, ఆ వచ్చే అంకుల్కి, మిషనరీ అంకుల్కి ఏమి పెట్టాలో ఈరోజు, వాళ్ళకి ఏ విధంగా ఆదరణ ఇవ్వాలో ఈరోజు, రేపు, వచ్చే వారం ఇవన్నీ దేవుని మీద ఆధారపడి మేము చేస్తాం, దేవుని మీద ఆధారపడకుండా మేమేమి చేయలేము అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ప్రార్థన ద్వారానే ఒక దైవజనుడిని పోషించాలన్నా, దేవుని కార్యాలు చేయాలన్నా, విజయవంతమైన జీవితం జీవించాలన్నా ప్రార్థనే ఆధారం అని వీళ్ళిద్దరి ద్వారానే ఆయన ఎంతో ప్రోత్సహించబడ్డాడు అని చెప్తాడు. ఎవరిద్దరి ద్వారా? హేవార్డ్ వీళ్ళ ద్వారా కాదు. ఎవరి ద్వారా? వాళ్ళకి కలిగిన పిల్లల ద్వారా. అంటే ఈ ఇల్లు, ఆయన అంటాడు భక్సింగ్ గారు, నాలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి గృహాలను దేవుడు సిద్ధపరిచినాడు. నేను ఆత్మీయంగా ఎదగడానికి, బలాఢ్యుని కావటానికి ప్రభువులో ఇటువంటి గృహాలను దేవుడు సిద్ధపరచుకున్నాడు అని చెప్పి. ఇంతవరకు మనం 2 సందర్భాలు కంప్లీట్ చేసుకున్నాం. మొదటి సందర్భం ఏది కంప్లీట్ అయింది? బాల్యం. అలాగా రెండో సందర్భం ఏంటి? రక్షణానుభవం. దివ్యమైన దేవుడు, ఆ పరలోకపు ఆ మహిమ ప్రభావం ఆ దైవజనుడి జీవితంలో నెరవేర్చుతూ వచ్చినాడు. ఇక్కడ మూడవది ఏం చూడాలి? ఇప్పుడు మూడవది సేవా జీవితం. చూడండి, ఆరంభం నుంచి, ఈయన ప్రభులోకి వచ్చిన ఆరంభం నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాళ్ళ నాన్నగారు కోర్టు కేసుల్లో చిక్కుకుని పోయి డబ్బు విషయాల్లో చాలా వెనకబడిపోయినాడు. అంత మునుపు ఆయన డబ్బు చాలా భక్సింగ్ గారు వృధాగా ఖర్చు పెట్టేవాడు. ఒక కోటు 40 రూపాయలంట, షూ 50 రూపాయలంట, షర్టు 350 రూపాయంట ఇంగ్లాండ్లో. ఆ విధంగా ఆ దినాలలో చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇప్పుడు బాగా కష్టపడుతున్నాడు. ఏం కోస్తున్నాడు? ఆ కూరగాయలు. వాళ్ళు ఒకరోజు అడిగినారంట, ఫ్రెండ్స్ 3-4 రూములో, ఒక మంచి కూర చేయి, హిందూ దేశపు కూర అని. ఆ తర్వాత మేము చైనా కూర చేస్తాం, ఆ తర్వాత మేము మా ఇంగ్లాండ్ కూర చేస్తాం. అట్లాగా ఒకరు సంతోషంగా చేసుకున్నారు. అట్లా ఆయనకి కాస్త వంట పని కూడా అలవాటు పడిపోయాడు. ఒకరోజు ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏం దర్శనం అంటే, మీకు కనపడుతుందో లేదో, ఏం కనపడుతుంది? ఇండియా మ్యాప్ కనపడుతుంది. మ్యాప్ లోపల ఏం కనపడుతుంది? క్రాస్ కనపడుతుంది. అప్పుడు అన్నాడంట దేవుడు, నీవు నన్ను సేవించగోరితే సిలువ ద్వారానే సేవించగలవు. అతి త్వరలో నువ్వు భారతదేశానికి వెళ్ళబోతున్నావు అని చెప్పాడంట. నీవు నన్ను సేవించాలనుకుంటే సిలువ ద్వారానే. మరి ఇండియా ఎందుకు? అతి త్వరలో నువ్వు ఇండియా పోబోతున్నావు. ఇండియా దేశాన్ని విడిచిపెట్టి దివ్యమైన లండన్ దేశం వెళ్ళి ఎన్నో రకములైన దెబ్బలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొని ప్రభు బిడ్డగా మలచబడి సువార్త ద్వారా తిరిగి భారతదేశానికి వెళ్ళమని దేవుని చేత దర్శనం పొంది ఆయన సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఈ లోపు వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాద్దామని ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాద్దామంటే ఆయన చేతిలో ఏమీ లేవు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుండేది, ఒక లెటర్ రాద్దామని చెప్పి ఆలోచనతో ఉంటాడు. అయితే ఏమీ లేకపోయే సమయానికి వెళ్ళిపోయి జేబు చూసుకున్నాడంట. ఆ జేబులో ఒక కాయిన్ ఉంది. ఆ కాయినే గోల్డ్ కాయిన్. అది ఆయనకి తెలియదు. ఆ కాయిన్ ఇచ్చి స్టాంపులు కొనమని పంపించాడు పిల్లోడిని. వాళ్ళు వెంటనే, ఇదేంటి ఈ కాయిన్ పంపించాడు భక్త సింగ్, ఇది బంగారపు, ఇది నాణ్యము అని చెప్పి మళ్ళా వాళ్ళు వచ్చి, నీ కాయిన్ ఏంటి నువ్వు పంపించావు, ఇది విలువైనది నీకు తెలుసునా అంటే, అసలు ఆ కాయిన్ నా దగ్గర ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు, జేబులో చేయి పెట్టగానే నాకు దొరికింది, అది బంగారపుదో కాదో నాకు తెలియదు. ఆయన అంటాడు, నా అక్కర్లు తీర్చడానికి అదృశ్యమైన దేవుని హస్తం నా జీవిత కాలం అంతా నాకు తోడుగా ఉన్నది అని చెప్పాడు. కనుక ప్రభు బిడ్డలారా, దేవుడు విశ్వాస సంబంధమైన దారిలో చక్కగా ఇండియా దేశంలోనికి ఆయన అవసరాలన్నీ తీర్చబట్టడానికి బయలుదేరాడు. ఇండియా దేశం బయలుదేరినప్పుడు 4వ తేదీ
ఆయన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ రెడీ చేస్తున్నాడు. 6వ తేదీన బయలుదేరి రావాలి. ఇక చూడండి, 4వ తేదీ మీటింగ్కి పైసలు లేవు. 6వ తేదీకి అన్నారంట ఫ్రెండ్స్ అందరూ, ఇక ఎటు వెళ్ళవలే ఇండియా, నువ్వు ఆగిపో అన్నారంట. లేదు, నేను 6వ తేదీకి ఇండియా వెళ్ళిపోతాను. కనుక దేవుని చిత్తమును బట్టి ఫంక్షన్ పెట్టుకోకపోయిన 6వ తేదీ ఆయన ఇండియాకు వచ్చేసినాడు. వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని రైలు స్టేషన్లో చూడని కలుసుకుని ఎంతో ప్రేమతో ఆదరణతో నిలబడ్డాడు. గాని వాళ్ళు అన్నారు, నువ్వు మాత్రం యేసు ప్రభుని గురించి చెప్పకూడదు అన్నారు. అట్లయితే నేను రావడం కష్టమమ్మా అన్నారు. ఆ విధంగా పోరాడి స్టేషన్లో వాళ్ళ అమ్మగారు అందంట, నీకోసం నువ్వు గర్భంలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాను రా, నువ్వు ఇక్కడ ఉండాలని, నాతోనే ఉండాలని, నన్ను విడవకూడదని ఒక సాధువు చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. నీకు బిడ్డ పడతాడు కానీ నీకు దూరం అవుతాడని చెప్పిన మాట జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇంటికి రాయ్యా వెళదామంటే, నేను రాలేనమ్మా. అట్లా ఆగిపోయినాడు. మా అమ్మకి వాక్యం చెప్పడానికైనా వెళ్దామని అనుకున్నాడంటే ఆ క్షణంలో, లేదు, నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా ప్రేమిస్తే నా రాజ్యానికి పాత్రుడు కావని చెప్పి 2 అడుగులు వేసిన వాడు మళ్ళీ ఆగిపోయి వెనక్కి వచ్చేస్తాడు. ఇక అంతే, భక్సింగ్ గారిని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రియబిడ్డలారా, ఆ విధమైన సమర్పణతో వెంటనే భక్సింగ్ గారు ఆ స్టేషన్లో నిలబడ్డాడంట. ఒక్కడే ట్రైన్ వెళ్ళిపోయిందాకా ట్రైన్ అంక చూస్తూనే ఉన్నాడంట. ట్రైన్ వెళ్ళిపోయిందాకా అమ్మా నాన్న ట్రైన్లో ఉన్నారు, నన్ను ప్రేమించిన వారు ఎంతో శక్తిమంతులు, వాళ్ళు బలవంతులు, కానీ దేవుడి కన్నా వీళ్ళు నాకు గొప్పోళ్ళు కాదు అని చెప్పి తలుసుకుంటా ఉంటే వెంటనే దేవుడు ఒక వచనాన్ని గుర్తు చేసినాడంటే, కీర్తన 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయనని. అట్లా నిలబడి ఉంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఏంటి ఇట్లా నిలబడ్డావు, ఎవరు మీరు, ఏంటి అని అంటే, నేను ఇలాగా ఇన్ని సంవత్సరాల నుంచి నేను లండన్లో ఉండి వచ్చాను, మా ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్నారు, అదిగో ట్రైన్లో వెళ్ళిపోతున్నారు, ఇది సంగతి అని చెప్తే ఆయన కూడా సరేనండి దేవుడు చూసుకుంటాడని ఆయన వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ప్రభుని అడిగితే ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఒక్కొక్క ద్వారాలు తెరవబడి గొప్ప సేవ చేశాడు. ఆయన 1903లో ఆయన జన్మించి 2000లోనికి శిరాగృహానికి, పరలోక గృహానికి వారు వెళ్ళటం జరిగింది. ఆ చక్కగా వారు విబిఎస్ కూడా చక్కగా ఈ విబిఎస్ ఆరంభించింది వారే. 1964లో హెబ్రోన్లో ఆ విధంగా ఘనంగా విబిఎస్ ఆరంభించడం జరిగింది. మెడ్రాస్ పట్టణంలో దేవుని సేవ 1938లో నుంచి 41 వరకు ఆ దినాలు అనేవాళ్ళంట, మెడ్రాసులో మద్రాసు పట్టణాన్ని క్రైస్తవ పట్టణముగా మార్చేసినారు. ఆ తర్వాత అది 38, 41, అక్కడి నుంచి 50కి మన హెబ్రోను హైదరాబాద్ వైపు దేవుడు తన కార్యాలను తీసుకొచ్చాడు. హెబ్రోను నుంచి ప్రపంచానికి తీసుకెళ్లిపోయినాడు. అది దేవుని యొక్క సంకల్పం. 2000 సంవత్సరం సెప్టెంబర్ నెల తర్వాత 17వ తేదీ, అలాగనే 2000 సెప్టెంబర్ నెల 22వ తేదీ చక్కని భూస్థాపన జరిగింది. అప్పుడు మేము కూడా వెళ్ళి రావడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకొక మాట, ఆ భూస్థాపన రోజు సూర్యుడు చుట్టూ ఇంద్రధనుసు రావటం ప్రపంచంలో ఇలాగ ఎక్కడా జరగదని చెప్పి చాలా మంది సైంటిస్టులు చెప్పారు. కనుక ఇంత గొప్ప దైవజనుని నేను ముగించబోతున్నాను. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రియమైన చంటి బిడ్డలారా, మరి జూనియర్ బిడ్డలారా, సీనియర్ బిడ్డలారా, నేను కూడా ఇదే విబిఎస్లో విశాఖపట్నం షాలేం ప్రార్థనా మందిరములో మారు మనసు పొందినాను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించినాను. నేను ధన్యుణ్ణి కాగలిగినాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది 10వ రోజు. మారు మనసు పొందే నువ్వు బయటికి వెళ్ళగలిగినావా? మారు మనసు పొందే ఆధ్యాత్మిక జీవితానికి ఒక పునాదిని వేసుకోగలిగినావా? కనుక ఈ మంచి రోజు ఆ పునాదిని మీరు వేసుకోండి. ఈ శుభదినం కనుక ఈ తీర్మానం అనేది చేసుకుంటే మనము ధన్యులం కాగలుగుతాం. ఆశీర్వదించబడిన వారు ధన్యులు అనే మాటకి బ్లెస్సెడ్ వన్ అని చెప్పాడు. కనుక మీరు ఆ స్థాయికి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్వీకరించండి. ఇప్పుడు భక్సింగ్ గారు ఎవరిని స్వీకరించి ఈ స్థాయికి వచ్చాడు చెప్పండి? ఎవరిని అంగీకరించి ఈ స్థాయికి వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. కనుక యేసు ప్రభునందు కొద్ది విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును పాపక్షమాపణ పొందుతారు, మనశ్శాంతి పొందుతారు, మోక్షప్రాప్తి పొందుతారు. తర్వాత
ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరి ఎంతో మంది దేవుడు మనకిచ్చిన టీచర్స్ గాని యావత్ భూమండలం మీద ఎంతో మంది దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ప్రపంచంలో ఉన్నారు. దైవజనుడు భక్తి సింగ్ గారి గూర్చి కాస్తన్న తెలుసుకోవడానికి ఆ యొక్క పనిచేసే బిడ్డలు గాని విశ్వాసులు గాని ప్రయత్నం చెయ్యండి. ఈ బుక్ చాలా విలువైన, మొదటి బుక్ వేరు, ఈ బుక్ వేరు. చదవడానికి ప్రయత్నం చెయ్యండి. చాలా విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు, ఆత్మీయంగా ఎదగలుగుతారు. ఈ దినాలలో ఎక్కువగా మనం ఆయన గురించి వినబుద్ధి కావడం లేదు, చెప్పుకోబుద్ధి కూడా కావడం లేదు. నేను మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. తెల్లవారుజామున మీకు ఇష్టమైతే టీచర్స్ గాని విశ్వాసులు గాని దేవుని బిడ్డలు మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, దేవుడు మనకిచ్చిన సేవ కొరకు, బాధ్యతల కొరకు కనీసం 4 గంటల కన్నా లేచి ప్రార్థన చేయండి. భక్త్ సింగ్ గారు అలాగ కష్టపడితేనే, ఇంక నేను సగం బుక్ అట్లా ఆగిపోయింది, మనం ఏం పంచుకోలేదు, అది చెప్పే టైం లేదు, పిల్లలు వాళ్ళ కోసం చాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెల్లవారుజామున లేచి ప్రార్థనలో గడపండి. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు చక్కపరుస్తాడు. మినహాయింపు ఇంకేమీ లేదు. అది దైవజనుడు మనకు నేర్పించేది. కనుక ప్రియమైన, మనము అనుభవం కలిగి టీచర్స్ గాని సిస్టర్స్ గాని బ్రదర్స్ గాని ఎవరైనా గాని అదే ఆ దైవజనుడి సేవలో భాగ్యం. ప్రపంచమంతా ఆయన వెళ్ళొచ్చాడు. మీ సేవలో రహస్యం ఏంటంటే ప్రార్థన అని చెప్పాడు. ప్రార్థన చేద్దాం, పరిస్థితులు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, దీవెనకరంగా మారిపోతాయి. యేసు ప్రభు నమ్మకమైన నామమునందు విశ్వాసం ఉంచుదాం. అప్పుడు మనము, మన కుటుంబాలు, బిడ్డలు ఆశీర్వదించబడతారు. ప్రార్థన.